forgetting those things which are behind, and reaching forth unto those things which are before. I press toward the mark for the prize. I press toward the mark for the prize of the high calling of God in Christ Jesus. I press toward the mark. I press on. I press on, that I may lay hold of that for which Christ Jesus has also laid hold of me. I press on. I press on. I press toward the mark for the prize. I press on. I press on, that I may lay hold of that for which Christ Jesus has also laid hold of me. I press on. I press on. I press toward the mark for the prize. This one thing I do, forgetting those things which are behind, I press on. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మన దేవుని నామంలో ఈ ఆదివారం ఉదయం మనందరం కూడా ఆయన సన్నిధిలో కలుసుకొని ఆయన మాటలను ధ్యానించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకు ప్రశస్తమైన సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆదివారపు ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఉదయకాలమందు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చివరి వరకు ధ్యానం చేద్దాం. లెట్ us pray before we start our meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మీరు మమ్మను మీ కుమారుని రక్తం చేత విమోచించి మీ బిడ్డలుగా చేసుకున్నారు. మేము నాయన మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించుచు మీ స్వారూప్యంలోనికి మార్చబడగలగటానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మాకు ఎంతగానో కృప చూపిస్తూ మమ్మను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నందుకై వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల ధ్యానంలో మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. ఉదయకాలపు ధ్యానంలో ఫిలిప్పీయులకు అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి చివరి వరకు ధ్యానం చేద్దాం. 10వ వచనంలో అంటున్నాడు, ఏ విధము చేతనైనను, అంటే బై హుక్ ఆర్ క్రూక్ అని అంటాం కదా, ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను.
దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. రెండవ వచనంలో ఇదే అధ్యాయంలో 2వ వచనంలో కుక్కల విషయం, దుష్టులైన పనివారి విషయం జాగ్రత్తగా చూచుకోండి, ఛేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి అని అంటూ ఉన్నాడు. సాల్వేషన్ కెన్ నాట్ బి ఎర్న్డ్ బై హ్యూమన్ డీడ్స్. మానవ ప్రయత్నాల ద్వారా, మానవ కృషి ద్వారా, మానవ క్రియల ద్వారా రక్షణను మనం సంపాదించుకోలేము. కేవలము దేవుని యొక్క కృప వలననే మనం రక్షణ పొందగలము. సో తమ క్రియల ద్వారా దేవుని సంతోషపెట్టగలమని ఈ ఛేదన అనుసరించేవారు లేదంటే ఆచరించేవారు, దుష్టులైన పనివారు, కుక్కల వంటి వారైన ఈ లీగలిస్ట్స్, ధర్మశాస్త్రోపదేశకులు శరీరాన్ని ఆస్పదం చేసుకొని మాట్లాడుతూ ఉంటే అపోస్తలుడు పౌల్ అంటున్నాడు, వీ నీడ్ టు నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్. పునరుద్ధాన శక్తిని లేదంటే పునరుద్ధాన బలమును ఎరగాలి అని అంటున్నాడు. పునరుద్ధాన బలం, ఇట్ ఈస్ ది evidencing power, it is the evidence and the seal that everything Jesus did is true. యేసు క్రీస్తు ప్రభువు చేసిన కార్యం, ఆయన శిలువలో మరణించటమే కాదు, ఆయన మానవాళి రక్షణార్థమై శిలువలో మరణించి 3వ దినమున ఆయన దేవుని యొక్క బలంతో తిరిగి లేచారు. దిస్ ఈస్ ది ఎవిడెన్సింగ్ పవర్. ఈ ఎవిడెన్సింగ్ పవర్ని మనం తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు రైజ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ వీ మస్ట్ ఓవర్కమ్ సిన్ అండ్ సేటన్. యేసు ప్రభు ఏ విధంగా అయితే పాపమును, మరణమును, సాతానును జయించాడో, ఆయన బిడ్డలమైన మనం, రక్షింపబడిన మనం ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని ఎరగడం అంటే ఆయన సాతానుని జయించాడు కాబట్టి మనం సాతానుని జయించాలి. ఆయన మరణాన్ని జయించారు కాబట్టి మనం కూడా మరణాన్ని జయించే అవకాశం ఇస్తారు ఆయన. ఆ తర్వాత పాపమును జయించేటువంటిది, ఆ శక్తిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దిస్ ఈజ్ ది ఎవిడెన్సింగ్ పవర్. యేసు ప్రభు చేసిన కార్యం ఆయన ఒక్కడి నిమిత్తం కాదు, మానవాళి కోసం, అంతటి కోసం ఆయన చేశాడు. నీ కోసం, నా కోసం చేశాడు. ఇది ఒక జస్టిఫైయింగ్ పవర్. అంటే ఇట్ ఈస్ ద ప్రూఫ్ దట్ క్రైస్ట్ జీసస్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు శిలువలో తన ప్రాణమంతటిని ధారపోసాడు. కాబట్టి ఆయన ఏదైతే శిలువలో చేశారే, ద ఫుల్ పేమెంట్ ఫర్ ద sanctification or the what you can say the edification of the people or atonement of the people, ప్రాయశ్చిత్త కార్యం, పాప ప్రాయశ్చిత్త కార్యం కొరకు ఆయన చిందించిన రక్తం అంతటిని తుడిచివేసి, మన పాపమంతటిని తుడిచివేసి, మానవాళి పాపమంతటిని తుడిచివేసి మన కోసం ఆయన ఫుల్ ప్రైస్ని పే చేశాడు అని చెప్పేటువంటిదే పునరుద్ధాన బలం, జస్టిఫైయింగ్ పవర్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద లైఫ్ గివింగ్ పవర్. అది మనకు జీవంనిచ్చేటువంటిది, జీవం అనుగ్రహించేటువంటిది. దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నవారు, వారు రిజరెక్టెడ్ లైఫ్ని సంతరించుకుంటారు. పునరుద్ధానపు జీవాన్ని, పునరుద్ధానంలో ఉన్న జీవాన్ని సంపాదించుకోవడం కాదు కానీ అది మనకు క్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించబడుతుంది. దిస్ ఈస్ ద లైఫ్ గివింగ్ పవర్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ కన్సోలింగ్ అండ్ కంఫర్టింగ్ పవర్. మనలను ఓదార్చేటువంటిది. యేసు ప్రభు మనకి ఏవైతే ప్రామిసెస్ని చేశారో, ఎవరైతే యేసు క్రీస్తునందు ఆయన మరణానుభవం కలిగిన వారిగా ఉంటారో వారు క్రీస్తు ప్రభువుతో కూడా జీవించగలుగుతారు. క్రీస్తే మనలో జీవిస్తాడు. దిస్ ఈజ్ ది
దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు టేక్ కంఫర్ట్ అబౌట్. కాబట్టి ఈ పునరుద్ధాన బలం అనేది ఒక ఎవిడెన్సింగ్ పవర్, జస్టిఫైయింగ్ పవర్, లైఫ్ గివింగ్ పవర్. అంతేకాకుండా అది మనలను సంతోషపెట్టి మనలను కంఫర్ట్ చేసేటువంటి శక్తి అది. దీనిని మనం ఎరగాలి అంటే ఆయన శ్రమలలో వారమగుట ఎట్టిదో దానిని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నంబర్ 1, we must know the resurrection power. That what is resurrection power అనేది. రెండవది the fellowship of his sufferings. దేవుని యొక్క బిడ్డలు శ్రమలు అనుభవించేటువంటి వారిగా ఉండాలి. అది మనకు స్వాస్థ్యంగా అనుగ్రహించబడుతుంది. రోమియోలకు రాస్తూ అపోస్తలుడు పౌలు 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. రోమన్స్ చాప్టర్ 8:17లో మనం పిల్లలమైతే వారసులం, మనం దేవుని పిల్లలమని 16వ వచనం అంటుంది. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలమైతే వారసులం, వీఆర్ ఇస్ కో-heirs, ఆయనతో సహవారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల మనం క్రీస్తుతోటి వారసులం. సో వీ విల్ బికమ్ ద co-heirs along with Christ Jesus. యేసు ప్రభువుతో సహవారసులంగాను ఆయన శ్రమలలో మనం పాల్గొంపులు పొందిన వారంగా, క్రీస్తుతో కూడా మనం మహిమపరచబడాలంటే ఆయనతో కూడా మనం శ్రమపడాలి. 2 ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇదో 2 ఇంపార్టెంట్ థింగ్స్ని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు శ్రమలలో పాలివారం అయితే క్రీస్తు పునరుద్ధానంలో పాలివారం. అయితే హెబ్రీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు 11వ అధ్యాయం 5వ వచనంలో a great heroes of faith ని గురించి మాట్లాడుతూ విశ్వాస వీరుల జాబితాను చెప్పి వారు చేసినటువంటి పనులన్నింటినీ కూడా చెప్పి ఇంకా ఆయనకి సమయం చాలకపోవడం వలన అక్కడ దానిని కంక్లూడ్ చేయడానికి ఒక మాట చెప్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం 5వ వచనంలో 11:35లో చెప్తున్నాడు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక అంటే వారు శ్రమలలో ఉన్నప్పుడు, లేదంటే కష్టంలో ఉన్నప్పుడు, ప్రిజన్ హౌసెస్లో ఉన్నప్పుడు కష్టపెడుతూ ఉన్నారు శత్రువులు, అలాంటప్పుడు విడుదల మాకు అనవసరం, మాకు మరి శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి అని వారు ఆశించి బెటర్ రెజరక్షన్, దిస్ ఈజ్ వాట్ వి కాల్ అవుట్ రెజరక్షన్ అంటాం దీనిని. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి, ఈ యాతన పడితే మనకు మరి శ్రేష్టమైన పునరుద్ధానం లభిస్తుందని విశ్వాసం. చూడండి విశ్వాసం ఎంత గొప్పదో. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. 1 మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలని వీరు తిరస్కారాలను, కొరడా దెబ్బలను, ఇంకా ఎక్కువ బంధకాలను, ఖైదును అనుభవించారు. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ, కొండల మీదను, గుహలలోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. ఇదంతా ఎందుకు చేశారు అంటే దే వాంటెడ్ టు హ్యావ్ ఎ బెటర్ రిజరక్షన్, మరీ శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి అని వీరు
టెంపరరీ థింగ్స్ మీద వారి యొక్క దృష్టి పెట్టలేదు. లాజరును యేసు ప్రభు మరణం నుంచి తిరిగి లేపిన తర్వాత, సమాధిలో నుంచి తిరిగి లేపిన లాజరు మరలా చనిపోయాడు. ఇట్ వాజ్ ఎ టెంపరరీ యాక్ట్ ఆఫ్ మిరకల్, బట్ వాట్ హ్యాపెండ్ వాస్ హీ డైడ్ అగైన్. కానీ ఈ శ్రేష్టమైన పునరుద్ధానం ఉందే, ఈ కొంతమంది మృతులైన తమ భర్తలను మరలా పొందారు. అయితే వారు మరలా నిత్య జీవులుగా ఉంటూ ఉన్నారా, చిరంజీవులుగా ఉంటూ ఉన్నారా అంటే లేదు, వాళ్ళు మరలా మరణించేశారు. కాబట్టి ఇప్పుడు మరి శ్రేష్టమైన పునరుద్ధానం కావాలని మనల్ని ఎంత హింసించినా పర్వాలేదు అని వారు తమ యొక్క శరీరములను హింసింపబడుటకు అప్పగించేసుకున్నారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద బెటర్ రెజరెక్షన్ కోసం వీరు ఈ కార్యమును చేశారు. అందుకే శ్రమ పడటం అనేది వారితో కూడా ఆయన శ్రమలలో పాలివాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టంగా ఎంచుకొని, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ ఈ లీగలిస్ట్స్ యొక్క పద్ధతులను కాంట్రాస్ట్ చేసి చెప్తున్నాడు. వారేమో ఈ లోకంలో శ్రమలు అనుభవించకుండా అన్ని కూడా సుఖ సౌఖ్యాలను అనుభవించి మన బాడీ, మన మైండ్, మన సోల్ ఎల్లప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా ఇక్కడ జీవించాలి, పరలోకంలో జీవించాలి అని వారు వీటన్నింటినీ కూడా ఏమాత్రం కూడా శ్రేష్టమైన వాటిని పట్టించుకోవడం లేదు. 12వ వచనం, ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనట్లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితినో. రోమీలకు యాక్ట్స్ చాప్టర్ 9 చూస్తే, అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో అననీయతో యేసు ప్రభు దేవుడు మాట్లాడి, నువ్వు వెళ్ళి పౌలుగా మారిన సౌలు నాకు ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు అననీయ 13వ వచనంలో, ప్రభు ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని వలన నేను వింటిని, ఇక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేసే వారిని బంధించడానికి అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొందున్నాడని చెప్పాడు. చెప్తే అప్పుడు అంటున్నాడు, పౌల్ ఏమి పొందగోరాలో చెప్తూ ఉన్నాడు. చూడండి 15వ వచనం, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును అని అననీయతో చెప్తూ ఉన్నాడు దేవుడు. నా సాధనంగా ఉంటాడు, నా నామం నిమిత్తం శ్రమలను అనుభవిస్తాడు. సో దేని నిమిత్తం క్రీస్తు పట్టాడో ఈయనను, లేదంటే క్రీస్తు చేత పట్టబడ్డాడో అది అపోస్తలుడు పౌల్కి బాగా తెలుసు. అందుకే నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడుతున్నా దానిని పట్టుకొనవలెనని పరిగెడుతున్నాను. ఇప్పుడు విచారకరమైన సంగతి ఏంటంటే, మనందరం కూడా పర్ఫెక్షనిస్ట్స్ అనుకుంటాం. పరిణతి చెందిన క్రైస్తవులమని, మనకు తిరుగులేదని, దేవుడు మనకంతా కూడా పర్ఫెక్షన్ ఇచ్చేసాడు, కంప్లీట్నెస్ వచ్చేసింది మనలో అని అనుకుంటూ ఉంటాము. పర్ఫెక్షనిస్ట్స్గా మనం ఉండలేము. విచారకరమైన సంగతి ఏంటంటే, చిన్నపిల్లలకి అన్ని అవయవాలు ఉంటాయి, కానీ వారు ఇంకా ఎదగవలసి ఉంటుంది. అలాగే క్రైస్తవులు కూడా అన్ని అవయవములు ఉన్న మనుషులుగా కనిపించవచ్చు, కానీ వారికి అనేకమైనవి నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎదగవలసి ఉంటుంది. అందుకే దానిని పట్టుకోవాలని నేను పరిగెడుతున్నాను. దేవుని యొక్క నిజమైన బిడ్డగా మనం we are perfect in all parts, but we are to develop into perfection. మనం
పర్ఫెక్షన్లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే యేసు ప్రభు సిలువలో చేసిన కార్యమేమో ఒక పర్ఫెక్ట్ థింగ్ అయితే, ఒక కంప్లీట్ టాస్క్ అయినప్పుడు మనం వీ డోంట్ హ్యావ్ టు యాడ్ ఎనీథింగ్ అన్ టు ఇట్. ఈ లీగలిస్ట్స్ ఏమంటున్నారంటే వీ హ్యావ్ టు డూ అవర్ యాక్ట్స్, మన డీడ్స్ని బట్టి, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను మనం చేయాలి, సున్నతిని ఆచరించాలి, ఇంకా అనేకమైన ధర్మశాస్త్ర సంబంధ క్రియలను ఆచరణలో పెట్టాలి, లేదంటే మన రక్షణ పరిపూర్ణం కాదు అని అంటున్నారు. కానీ మన రక్షణ పరిపూర్ణం కావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు చేసిన ఆ పరిపూర్ణమైన క్రియలో పాలిభాగస్థులంగా ఉండాలి. అంటే ఆయన మన కోసం శ్రమను అనుభవించినప్పుడు మనం ఆయన కోసం శ్రమను అనుభవించాలి. ఆయన పునరుద్ధాన శక్తితో ఏ విధంగా తిరిగి లేచాడో అలాగా ఆ పునరుద్ధాన శక్తిని కలిగిన వారంగా ప్రతిదినం మనం జీవించుచూ ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మని యొక్క కార్యం మనలో కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అది డే టు డే యాక్టివిటీగా చేస్తూ మన జీవితంను ఆయన ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. అందుకనే మనం ఆయనతో సహకరించే వారంగా ఉండాలి. అందుకే ఆయనతో మనం పరిగెత్తే వారంగా ఉండాలి. ఆయన యొద్దకు పరిగెత్తేటువంటి వారంగా, దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. మనం ఆయనతో కూడా మరణించిన వారమైతే ఆయనతో కూడా జీవించే వారంగా ఉంటాం. దిస్ ఈజ్ ద ట్రూ సేయింగ్ ఆర్ ట్రస్ట్ వర్తీ సేయింగ్ అని చెప్తూ ఉన్నాడు. ట్రస్ట్ వర్తీ సేయింగ్ తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చెప్తూ ఉన్నాడు పాల్. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం అర్థం చేసుకోవాల్సినది ఇది అని తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలలో ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము అని. ఆయనను ఎరగము అని అంటే మనలను ఆయన ఎరుగను అని అంటాడు. కనుక మనం ఆయనతో కూడా శ్రమను అనుభవించే వారంగా ఉండాలి. ఆయనతో మరణించినట్టయితే మనం బ్రతికే వారంగా ఉంటాము. కాబట్టి మనం పర్ఫెక్షన్లోనికి వెళ్ళాలి అంటే ఆయన చెప్పినట్లుగా మనం జీవించాల్సి ఉంటుంది. మనం ఒక అథ్లెట్ లాగా పరిగెత్తవలసి ఉంటుంది. దానిని పట్టుకొనవలనని పరిగెడుతున్నాను. దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనకు వేరే ఆప్షన్ ఏమీ లేదు. దేర్ ఈజ్ నో టర్నింగ్ బ్యాక్. వెనుదిరిగి వెళ్ళటం అనేది లేనే లేదు. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవ్వడును దేవుని రాజ్యం నాకు పాత్రుడు కాడు అని అంటున్నాడు. దేవుని రాజ్యం నాకు పాత్రులం అవ్వాలి అంటే మనం ఏదైతే చేపట్టామో, ఏదైతే చెయ్యాలని దేవుడు మనలను పిలిచాడో, why the Lord has grasped us, we have to grasp it and go along with him. ఆయనతో పాటు పరిగెత్తాల్సి ఉంటుంది. స్పెయిన్ 15th సెంచరీలో స్పెయిన్ ప్రపంచంలో చాలా సంపన్న దేశంగా ఉంటూ ఉండేది. అందుకనే దానికి కొంచెం యారగెన్స్ ఉందన్నమాట. అది నేషనల్ యారగెన్స్ అని చెప్పచ్చు. ఆ యారగెన్స్తో వారు ఏం చేసేవారంటే వారి యొక్క నాణ్యముల మీద నీ ప్లస్ అల్ట్రా అని కొట్టేవారు. నీ ప్లస్ అల్ట్రా అని ముద్రించేవారు. దాని యొక్క అర్థం ఏంటంటే నథింగ్ ఫర్దర్, స్పెయిన్ ఈజ్ ది అల్టిమేట్ ఎండ్ అండ్ దేర్ ఈజ్ నథింగ్ బియాండ్ ఇట్ అని వారి యొక్క ఉద్దేశం. అయితే ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయిన తర్వాత వారికి అర్థమైంది స్పెయిన్ మాత్రమే కాదు, ఇంకా చాలా గొప్ప విషయాలు ప్రపంచంలో ఉన్నాయి. తర్వాత సంపన్నమైన పరిస్థితులు అనేకమైన దేశంలలో ఉన్నాయి అని ఆ తర్వాత వారి యొక్క నేషనల్ యారోగెన్స్ని విడిచిపెట్టేసి ప్లస్ అల్ట్రా అనే ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. అంటే దేర్ ఈజ్ మోర్ బియాండ్, ఇంకా మా తర్వాత అనేకమైనవి ఉన్నాయి అని. కనుక మనం అనుకోకూడదు వీఆర్ ద అల్టిమేట్ ఎండ్, వీ హ్యావ్ కమ్ టు పర్ఫెక్షన్, కంప్లీట్నెస్కి వచ్చేసాం. కాదు, మనం రాలేదు,
యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిపూర్ణుడు, ఆయన కార్యం ఒక్కటే పరిపూర్ణమైనది. మన కార్యములు ఎప్పుడు కూడా అసంపూర్ణమైన కార్యములుగానే ఉంటాయి. అందుకే మనం పరిపూర్ణలం అవ్వాలంటే మన క్రియలు పరిపూర్ణంగా యేసు ప్రభువే చేయాల్సి ఉంటుంది. అందుకే మనం ఆయన చెప్పిన రీతిలో ఆయన మార్గంలో నడవాల్సి ఉంటుంది. చైల్డ్ లైక్ ఫెయిత్ ఉంటుంది ఇది. ఇట్ షుడ్ మీట్ ద రియల్ మెచ్యూరిటీ. చిన్నపిల్లలు అనుకుంటారు పెద్దవాళ్ళు అవడానికి వారికి చాలా తొందర ఎక్కువ ఉంటుంది. పెద్దవారు అయిన తర్వాత వారు మెచ్యూరిటీలోనికి రావడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా మెచ్యూరిటీలోకి రావాలి అంటే మామూలుగా ఫిజికల్ బాడీ ఎదిగితే సరిపోదు, మెంటల్ మెచ్యూరిటీ రావాలి. అలాగే దేవుని బిడ్డలైనటువంటి వారు చిన్న బిడ్డల్లాగానే ఉంటారు, కానీ ఒకానొక స్థితిలోనికి వచ్చినప్పుడు ఆయనతో కూడా నడుచుచూ ఉన్నప్పుడు పరిణతి చెందిన వారిగా మారుతారు. సహోదరులరా, 13వ వచనం, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అంటే నేను ఒకటి ఆ గతంలోనే నేను పర్ఫెక్షనిస్ట్ని అయిపోయాను అని నేను అనుకోవడం లేదు. గతంలోనే నేను పర్ఫెక్షనిస్ట్ని కాను. అయితే ఒక్కటి చేస్తున్నాను, ఏంటి అంటే వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. ఒక్కటి చేయుచున్నాను. వీఆర్ గ్రాస్ప్డ్ బై క్రైస్ట్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో పిలుచుకున్నాడు. ఆయన పిలిచిన ఆ పిలుపును మనం మన జీవితంలో రీచ్ అవ్వాలి, మన గోల్ని రీచ్ అవ్వాలి. ఆ పిలుపు యొక్క అంతమును మనం చూడాలి అంటే వీ హ్యావ్ టు ప్రెస్ ఫార్వర్డ్ ఇన్ అవర్ లైఫ్స్. వేగిరముగా ఆయన కొరకు పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి. వెనుకున్న వాటిని మరచి, గత జీవితంలో మనకు అనేకమైన అతిశయములు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు కావాల్సింది మనకి సింగిల్ మైండెడ్ జీల్ కావాలి, ఏక దృష్టి కావాలి, ఏకమైన శ్రద్ధ కావాలి, ఒకటే ఆసక్తి, ఒకటే ధ్యాస, ఒకటే ప్రేరణ మన జీవితంలో ఉండాలి. అది ఏంటి అంటే మన గోల్ని మనం రీచ్ అవ్వాలి. We must attain our goal అని. గత జీవితంలో మనం అతిశయించిన వాటన్నింటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకోవాలి. అవి మనలను డిస్ట్రాక్ట్ చేసేవిగానే ఉంటాయి, కానీ వర్తమానంలో మనం ఏం చేయాలి అంటే ముందుకు సాగుతూ ఉంటే భవిష్యత్తులో మన యొక్క గోల్ని మనం సాధించగలుగుతాం, నిత్య జీవాన్ని మనం పొందగలుగుతాము. మన దృష్టి అంతా కూడా గురి వైపునకే, బహుమానం వైపునకే. సో వీ హ్యావ్ టు ఫర్గెట్ ఎవ్రీ పాస్ట్ అచీవ్మెంట్. గతంలో మనం సాధించామని అనుకుంటున్నవన్నింటినీ కూడా విడిచిపెట్టేసి వర్తమానంలో మనం దేవునిపైనే దృష్టి ఉంచాలి. కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 9:25 అక్షయ కిరీటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో మనం వీ హ్యావ్ టు బి విన్నర్స్ అని చెప్తూ ఉన్నాడు. ఆ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ అని కూడా చెప్తూ ఉన్నాడు. నీతి కిరీటం అని అంటున్నాడు, అక్షయ కిరీటం అని కొరింథీయుల పత్రికలో, తిమోతి 2వ పత్రిక 4:7 నీతి కిరీటం, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. మన పరుగును తుదముట్టించినప్పుడు అపోస్తులు పౌలు చెప్పినట్లుగా నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని చెప్పగలుగుతాము. ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచు ఉన్నాను. వెనక ఉన్న వాటిని మరుస్తున్నాను, గురి వద్దకు పరిగెడుతున్నాను. దిస్ ఈజ్ ఎ హై కాలింగ్, ఉన్నతమైన పిలుపు. ఎందుకు ఉన్నతమైన పిలుపు అంటే ఇది పరలోకం నుంచి వచ్చినటువంటి పిలుపు. మానవ ప్రయత్నాల వలన, శరీర సంబంధమైన ఎఫర్ట్స్ వలన మనం ఏమాత్రం కూడా దీనిని సంపాదించుకోలేము. వీ కెనాట్ అటైన్ all the glory that the Lord wants us to give by doing our physical deeds or fleshly deeds. మన శరీరాన్ని కష్టపెట్టుకొనుట చేత. సర్కంసిజన్ గురించి చెప్తున్నారు కదా, సర్కంసిజన్ చేయించుకుంటే మనకు రక్షణ లభించదు, మనం పరిపూర్ణులం కాలేము. పరిపూర్ణత అనేది
ఇట్ ఈస్ అ మెంటల్ యాటిట్యూడ్. అది మనం సంపాదించాలి అని అంటే మన ప్రయత్నాలు మానవ ఆదర్శాలు ఏమాత్రం కూడా పనికిరావు. మన పిలుపు ఉన్నతమైన పిలుపు. ఈ లోకంలో అనేక మంది అనేక పిలుపులు వేస్తూ ఉంటారు. బంధులకు పిలుపులు వేస్తూ ఉంటారు, లేదంటే ప్రొటెస్ట్ చేయడానికి పిలుపునిస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో కొన్ని ట్యాగ్స్ని యాడ్ చేసి ఆ ట్యాగ్ లైన్ హ్యాష్ట్యాగ్తో వారు కొన్ని ప్రొటెస్ట్స్ని చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం చేసినందువల్ల ప్రయోజనం లేదు. అయితే దేవుని యొక్క పిలుపును మనం అందుకున్నట్టయితే, మనుషుల పిలుపులు కాదు, దేవుని పిలుపును మనం నిజమైన పిలుపు, ఉన్నతమైన పిలుపును మనం పొందుకున్న వారంగా బహుమానంను పొందాలని గురి యొద్దకే పరిగెత్తాలి. వీఆర్ కాల్డ్ టు అటైన్ అవుట్ రెజరెక్షన్. కొరింథియన్ చర్చ్లో ప్రకృతి సంబంధమైన కార్యములు, కార్నాలిటీ వలన సమస్యలు వచ్చాయి అని 1 కొరింథీయులకు రాస్తూ 3వ అధ్యాయం 1-4 వచనాలలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. అయితే ఫిలిపియన్ చర్చ్లోనికి కాంట్రాస్టింగ్గా చూస్తే బయట నుండి, అనగా 1వ అధ్యాయం 27-30 వరకు చదివితే బయట నుంచి థ్రెట్స్, సంఘంలో నుండి లోపల నుంచి 3వ అధ్యాయం 2వ వచనంలో ప్రమాదం పొంచి ఉంది. ఈ ఒత్తిడిని మనం ఏం చేయాలి అంటే ఐకమత్యంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐక్యతకు పిలిపిస్తూ ఉన్నాడు 15వ వచనంలో. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము, ఎవరైతే మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ అని, బిలీవర్స్ అని చెప్పుకుంటున్నారో వీరందరూ కూడా ఈ తాత్పర్యం కలిగి ఉందామో, అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును అని అంటున్నాడు. కనుక ఇక్కడ పునరుద్ధాన బలం, శ్రమలను సహించుట అనేటువంటి మైండ్ సంపూర్ణంగా అవ్వటానికి ఇవి అవసరం. కాబట్టి నిజంగా పరిపూర్ణులైన వారు 13-14 వచనాలలో చెప్పబడిన తాత్పర్యం, వన్ మైండ్ని కలిగి ఉంటారు. అటువంటి తాత్పర్యం ఒకవేళ మనకు లేకపోతే దేవుడే దాన్ని బయలుపరుస్తాడు. ధర్మశాస్త్రవాదులు మాత్రం విభజన సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేస్తుంటే దానికి విరుగుడుగా ఐక్యతకు పిలిపిస్తున్నాడు. మనందరం కూడా ఏకంగా ఏం చేయాల్సి ఉంటుంది? సంపూర్ణంగా జీవించాలి అంటే ఇదే తాత్పర్యం కలిగి ఉండాలి, ఇదే మైండ్ మనం కలిగి ఉండాలి, నిజంగా పరిపూర్ణమైన వారమైతే. కాబట్టి యథార్థవంతులైన వారు, నిజంగా ఆయన పిలుపు ప్రకారంగా జీవించాలని అనుకున్న వారికి ఒకవేళ స్టాండర్డ్ లో స్టాండర్డ్స్లో కనుక ఉంటే దేవుడే దానిని బయలుపరిచి యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్వ్స్ అని మనకు ఆయన బోధిస్తాడు. ఆయనే మనకు బయలుపరుస్తాడు. 16వ వచనం, ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమంగా నడుచుకుందాము. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దానిని బట్టి లెట్ us walk by the same rule or principle. క్రమంగా అదే రూల్తో మనం నడుచుకుందాం. నేర్చుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ నేర్చుకోలేకపోవడం బాధ్యత నుంచి మనలను ఏమాత్రం కూడా విముక్తుల్ని చేయలేదు. నేర్చుకోవలసినది మనమే. ఏదైతే నేర్చుకున్నామో దాని ప్రకారంగా మనం నడుచుకుందాం. 17వ వచనంలో అంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇది చాలామంది ఈగోటిస్టిక్గా పౌలు మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు, అహంతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. కానీ ఆయన కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. అలాగే ఇక్కడ కూడా అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఐఎమ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. నేను ఒక్కడనే ఎగ్జాంపుల్ అనట్లేదు, ఐఎమ్ ది ఓన్లీ ఎగ్జాంపుల్ అనట్లేదు. అందుకే చూడండి, నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అలాగా వేరే వారు కూడా మా మాదిరినే అనుసరిస్తూ దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్నారే వారిని కూడా చూచి వారిని కూడా మీరు ఫాలో అవ్వండి అని అంటున్నాడు. నేనే బెస్ట్ కాదు, ఇతరుల యొక్క ప్యాటర్న్ని కూడా చూడండి, దానిని మీరు ఇమిటేట్ చేయండి అని అంటున్నాడు. సో హీ ఈజ్ నాట్ స్పీకింగ్ ఎగోటిస్టికల్లీ హియర్.
మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకునే వారిని కూడా మీరు లక్ష్య పెట్టండి, గురి పెట్టి చూడండి అని అంటూ ఉన్నాడు. అనేకులు 18వ వచనంలో క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ది ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్. ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ అంటే వీరు యాంటీనామియన్స్ అని అంటాం. యాంటీనామియన్స్ వారి యొక్క బోధ ఏంటంటే మనకు పశ్చాత్తాపం లేకుండానే రక్షణ లభిస్తుంది, మనం ఈ లోకంలో శరీరంతో ఏం చేసినా కూడా పర్వాలేదు, మనకు ఆత్మరక్షణ లభిస్తుంది, శరీరానికి ఆత్మకు సంబంధం లేదు, యేసు ప్రభు యొక్క కృపలో మనం ఉన్నాం, కృపాకాలంలో మనం ఉన్నాం కనుక మనం చేసిన పాపము, చేస్తున్న పాపము, చేయబోయే పాపం అన్నిటినీ కూడా దేవుడు ఆల్రెడీ క్షమించేశాడు కనుక మనం ఇంకా ఏం చేసినా కానీ మనము క్షమించబడేస్తాం అని వారు బోధిస్తూ ఉన్నారు. వీరు సిలువకు శత్రువులుగా ఉంటూ ఉన్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచున్నాను. ఇది విచారకరమైన విషయం. తాను బోధించిన దానికి భిన్నంగా వారు బోధిస్తూ క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త కార్యం అనే దాని గురించి కానీ దాని యొక్క ప్రభావమును గురించి కానీ మాట్లాడటం లేదు. ఒకవేళ మేము ఈ విధంగా ప్రకటిస్తే దేవుని కార్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామన్న సంగతిని కూడా వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే వారు దే డోంట్ టీచ్ యాజ్ ద లార్డ్ క్రైస్ట్ జీసస్ టాట్ ఇన్ మాథ్యూ చాప్టర్ 16 verses 24 to 26. నన్ను వెంబడించుకోరు వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసు ప్రభు చెప్తుంటే, సిలువను ఎత్తుకొని అవసరం లేదు, మీరు చక్కగా కంఫర్టబుల్గా జీవించండి, దేవుడు మీకోసం సమస్తం చేసేసాడు. మీరు ఎలా జీవించినా కూడా, మీరు శరీరంలో పాపం చేసినా కూడా దేవుడు మీ పాపాలన్నీ కూడా ఆల్రెడీ క్షమించేశాడు కనుక మీరేమి వెనుతిరగని అవసరం లేదు, యు ఆర్ ఆల్రెడీ సేవ్డ్ అని చెప్తూ ఉన్నారు. అందుకే వారు సిలువకు శత్రువులుగా ఉంటూ ఉన్నారు. అందుకే అనేక పర్యాయములు వీరిని గురించి చెప్పి ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను అని అంటున్నాడు. ఏడ్చుస్తూ చెప్తున్నాడు. వై ఈజ్ అప్సల్ పాల్ వీపింగ్ అని అంటే, ఒకటి వీరు సిలువ శత్రువులు అనేటువంటి వారు గొప్ప అపరాధము, క్షమించరాని అపరాధం చేస్తున్నారు. వారు చేయుటను బట్టి ఇతరులను కూడా పాడు చేస్తూ ఉన్నారు. రెండవది, వారి ప్రవర్తన వలన వచ్చే ఎఫెక్ట్స్ ఉన్నాయే, వచ్చే పరిణామాలు, ఇల్ ఎఫెక్ట్స్, అది ఇతరులను ఏ విధంగా పాడు చేస్తుంది అనే దానిని గురించి వారు ఆలోచించట్లేదు. అందుకే ఏడుస్తూ ఉన్నాడు. మూడవది, వారి యొక్క అంతం ఏమయ్యిందో దానిని గురించి కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఎటువంటి వారు నిత్య శిక్షకు పాత్రులుగా ఉంటారు, అందుకనే ఏడుస్తూ ఉన్నాడు. పాల్ ఎప్పుడు కూడా తన యొక్క శ్రమలను గురించి ఏడ్చేవాడిగా ఉండలేదు. ఎన్నో శ్రమలు, ఎటుపోయినా శ్రమలు వస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాస్తూ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఓడ పగిలిపోయినప్పుడు, తర్వాత సముద్రాల మీద ఆయన ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, నదుల వలనైన ఆపదలలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏడవలేదు. కానీ ఇప్పుడు విలపిస్తున్నానని చెప్తూ ఉన్నాడు, ఏడుస్తున్నానని చెప్తూ ఉన్నాడు. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. పరలోక సంబంధమైన పిలుపు భూలోక సంబంధమైన వాటితో మనం ఏమాత్రం కూడా కంపేర్ చేయలేము. పరలోక సంబంధమైనది ఉన్నతమైన పిలుపు, అయితే భూలోక సంబంధమైన జీవితం అనేది దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం. కాబట్టి దేవుని బిడ్డలుగా చలామణి అవుతూ దైవ వ్యతిరేక జీవితాన్ని జీవిస్తున్న వారే నిజమైన సిలువ శత్రువులు. అలాగ గనక మనం ఉన్నట్లయితే ఈ ఉదయకాలం అందే దేవుడు మనలను ఆయన యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పునరుద్ధాన బలమును మనం పొందుకోవటానికి మన యొక్క ప్రయత్నం చేయాలని అంటున్నాడు. ఆయన శ్రమానుభవంలో పాలిభాగస్థులం అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు.
భూ సంబంధమైన వాటి అందే. అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి సంబంధించిన విధంగానే మన ఆలోచనలు ఉంటూ ఉన్నాయి. ఇది యేసు ప్రభువు లూకాసు వార్త 12వ అధ్యాయంలో చెప్పాడే ఒక రిచ్ ఫూల్ని గురించి. తన కొట్లను పెద్దవి చేసుకుంటాను, విస్తారమైన పంట పండింది, నా కొట్లను విప్పి వాటిని పెద్దవి చేస్తాను, నా జీవితానికి సరిపడిన అంత నేను సంపాదించుకున్నాను, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పుకుంటాను అని అంటున్నాడు. అయితే ఆ రాత్రే ఆయన యొక్క ప్రాణమును అడుగుచున్నారు అని యేసు ప్రభు చెప్పారు. ఇహలోక సంబంధమైన వాటిని మీద దృష్టి పెట్టినట్టయితే మన అంతం నాశనం. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. అంటే ఇక్కడ వారి యొక్క సెన్షువల్ ప్లెజర్స్ని గురించి, వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్, వాళ్ళ సోల్ ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలని, లేదంటే సమాధానంగా ఉండాలని, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్తూ ఉంటారే చనిపోయిన వారిని గురించి. రిప్ అని, రెస్ట్ ఇన్ పీస్. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఈ లోకంలో దేవునితో నడిస్తేనే దాని యొక్క పర్యవసానంగా దేవుడు మనకు బహుమానాన్ని, అక్షయ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ని అనుగ్రహిస్తాడు. ఇది మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్. మనం దేని యందు అతిశయపడాలో దానిలో కాకుండా ఈ శరీర సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టి వాటి యందు అతిశయించేటువంటి వారంగా ఉంటాము. దేవుని సంతోషపెట్టాలని, దేవుని ఆరాధించాలి అని మనం అనుకోము. ఈ లోకాన్ని సంతోషపెట్టాలని, శరీరాన్ని సుఖపెట్టాలనే అనుకుంటూ ఉంటాము. అది అంతమును, మన యొక్క అంతము, అటువంటి వారి యొక్క అంతం నాశనమే. 20వ వచనం, మన సిటిజన్షిప్ ఎవరు, మన లార్డ్ ఎవరు, మన ప్రభు ఎవరు? ఆ దినాలలో రోమన్ సామ్రాజ్యంలో సీజర్నే లార్డ్ అని, ప్రభు అని పిలుస్తుండేవారు. అయితే సీజర్ మనకు ప్రభువు కాదు, యేసు క్రీస్తు ప్రభువే మనకు ప్రభువు. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని, ఫిలిపియన్స్కి అర్థమయ్యే సత్యాన్ని చెప్తున్నాడు. మనకి కూడా ఈ ఉదయకాలమందు అర్థమయ్యే సత్యాన్ని చెప్తున్నాడు. ఫిలిప్పి అనేది రోమన్ సామ్రాజ్యంలో ఒక వలస రాజ్యంగా ఉంటుంది, ఒక కాలనీ, రోమన్ కాలనీగా ఉంటుంది. అందులో ఎవరైనా సరే 21 సంవత్సరాలు కనుక నివసిస్తే వారికి సంపూర్ణమైన రోమన్ సిటిజన్షిప్ లభిస్తుంది, రోమా పౌరసత్వం లభిస్తుంది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, అనేకమైన దేశాలలో పౌరసత్వం కోసం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు అనేకమైన దేశాల వారు. అందులో భారతీయులు కూడా మొట్టమొదటి స్థానంలోనే ఉంటూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు మనం జీవిస్తే మనకు గ్రీన్ కార్డ్ వస్తుంది అని, ఇన్ని సంవత్సరాలు మనం జీవిస్తే ఈ యూరో రెసిడెన్సీ కార్డ్ వస్తుంది అని, యూరోపియన్ రెసిడెంట్ కార్డ్ వస్తుంది అని, ఈ లోకంలో మనం ఇటువంటి దేశాలలో నివసించడానికి పౌరసత్వం కావాలని కోరుకుంటున్నాం. కానీ మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తం మనం కనిపెడుతున్నాం. వలస పౌరులు రోమ్కి చెందిన వారన్న సంగతి ఎప్పుడు కూడా వారు మరిచిపోరు. అలాగే పరలోక సంబంధమైన వారం మనం, పరలోక పౌరులంగా మన సత్యం మనం మరవకూడదు. వి డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి సంబంధించిన వారం కాదు, పరలోక సంబంధం మనం. అవర్ కాండక్ట్ మస్ట్ మ్యాచ్ విత్ అవర్ సిటిజన్షిప్. మన పౌరసత్వానికి మన యొక్క జీవితం మ్యాచ్ అవ్వాలి, మన యొక్క ప్రవర్తన మ్యాచ్ అవ్వాలి. అవర్ లార్డ్ ఈజ్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభువు మనకు ప్రభువుగా ఉన్నప్పుడు మనం నిరీక్షణ కలిగిన వారంగా, ఇక్కడ కంక్లూజన్లో he is finishing with the Christian hope. ఏంటి అని అంటే ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద బాడీస్. మన శరీరములు మార్పు చెందుతాయి. సమస్తమును మనకు లోబరుచు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. సీజర్ చేయలేని దానిని, రోమన్ కాలనీస్కి సీజర్ చేయలేని దానిని
మన ప్రభువును రక్షకుడును అయిన దేవుడు మన ఎడల చేస్తాడు. మన క్షయమైన శరీరాన్ని పునరుద్ధానంలో అక్షయమైన శరీరంగా, మహిమ శరీరంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. మనకేవైతే ఆటంకంగా ఉంటున్నాయో వాటన్నింటినీ కూడా ఆయన లోపరుచుకుంటాడు. మనం ఆయనకు అప్పచెప్పాలా. హీ విల్ సబ్డ్యూ దెమ్. వాటిని లోపరుచుకొని మన కాన్ఫ్లిక్ట్స్ అన్నింటినీ కూడా ఆయన రిజాల్వ్ చేసి మనకు పరలోక రాజ్య భాగ్యమును అనుగ్రహిస్తాడు. అందుకని మనం ఆయన యందు విశ్వాసం ఉంచి పునరుద్ధాన బలమును పొందుకునే వారంగా, శ్రమలలో పాలివారంగా ఉండేవారంగా, సమస్తమును కూడా పెంటతో సమానంగా ఎంచుకునే వారంగా. ఇప్పటి వరకు ఐ హ్యావ్ నాట్ అటైన్డ్ పర్ఫెక్షన్, ఐ యామ్ ఎన్ ఇంపర్ఫెక్ట్ బీయింగ్, నేను ఇంకా పరిపూర్ణతలోనికి మార్చబడగలగాలి. అందుకు పరిశుద్ధాత్మని కార్యమును నా జీవితంలో ఒప్పుకోవాలి అని మనం గ్రహించినట్లయితే అప్పుడు మనం గురి యొద్దకు చేరగలుగుతాం, బహుమానాన్ని పొందగలుగుతాం. అక్షయ కిరీటం, నీతి కిరీటం మన కొరకు దాచబడి ఉంటుంది. అటువంటి నిజమైనటువంటి అథ్లెటిక్ రేస్లో మనం ఉన్నాం. ఈ అథ్లెటిక్ రేస్లో వెనక్కి చూసేటువంటి ఆ ప్రోగ్రాం లేదు. మనం ఒకసారి దేవునితో నడవటానికి నిశ్చయించుకున్నప్పుడు ఆయనతో పాటు ముందుకు నడవాలి. ఆయనే మనలను నడిపిస్తాడు. మన యొక్క ప్రయారిటీస్ని మనం ఆయన దగ్గర పెడదాం. లెట్స్ మేక్ హిమ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. మొదటి ప్రాముఖ్యత దేవునికి ఇద్దాం, దేవుని కార్యాలకు ఇద్దాం, దేవుని కొరకు శ్రమ పడదాం, దేవుని కొరకు నిలబడదాం. అప్పుడు మన కోసం ఆయన నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తారు. దేవుడు మనకు అందుకు సహాయం చేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రభువా మా దేవ, ఈ లీగలిస్ట్స్ యొక్క ఫోకస్ అంతా కూడా ఎర్త్లీ థింగ్స్ పైన ఉన్నది. ఈ ఉదయకాలమందు ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రేక్షకుల యొక్క ఆలోచనలు కూడా, వారి యొక్క ఫోకస్ కూడా లీగలిస్ట్ వలె మా క్రియల చేత మేమేదో సంపాదించుకోగలము అని అనుకుంటే అది నాయన రాంగ్ నోషన్ అనే దానిని ఉదయకాలమందు మీరు బోధిస్తూ ఉన్నారు కనుక రైట్ నోషన్స్ని కలిగిన వారంగా, పునరుద్ధాన బలం కలిగిన వారంగా, ఆ పునరుద్ధాన బలమును ఎరిగేటువంటి వారంగా జీవించుటకు, శ్రమానుభవంలో పాలిభాగస్సులముగా ఉండగలుగుటకు, బహుమానం పొందాలని గురి యొద్దకు పరిగెత్తగలుగుటకు మా ప్రియులకు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మానవ పౌరసత్వం పరలోక రాజ్యంలో ఉంది కనుక దీనిని మరిచిపోకుండా మన ఫోకస్ని పైన ఉన్న వాటిపైన ఉంచుదాం. ఆయన మనకు ఇచ్చిన స్టాండర్డ్ ప్రకారంగా మన గురి వద్దకు పరిగెట్టడానికి ఓపికతో ముందుకు సాగుదాం. అందుకు దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండనుగాక. ఆమేన్.